హలో, నానమ్మ గారి వంటింట్లో ఈరోజు మినప దోశ, రాగి పిండితోటి ఇడ్లీలు రెండు చేయొచ్చు. ఈ కప్పు మినపప్పు 3 గంటలు నానబెట్టామనుకోండి అమ్మ, రుబ్బాక ఇలాగా రుబ్బేసి 2 భాగాలు చేసుకోవాలి. ఒక భాగంలోనేమో ఈ మినప దోశ వేసుకోవచ్చు, మినపట్టు వేసుకోవచ్చు. చూపిస్తాను. కొంచెం సగం పిండి నానబెట్టి మిక్సీ చేస్తే దాంట్లో సగం మినప్పిండితోటేమో అట్టేస్తానమ్మా. రేపొద్దున ఏం చేస్తాను, మళ్ళీ ఇంకా సగం ఉంది కదా మినప్పిండి, ఆ మినప్పిండిలో రాగి పిండి 1 కప్పు కలిపి కొంచెం ఉప్పేసి కలిపేసి అట్టి పెట్టేసేసి రేపొద్దున దీన్ని ఇడ్లీ చేస్తాను. ఒక గ్లాసుడు తీసుకున్నట్టయితే మినప్పప్పు 2టికి యూజ్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట చక్కగా అట్టేసుకోవచ్చు. దీన్ని దిబ్బరొట్టె కూడా అంటారనమాట. దిబ్బరొట్టెకి రవ్వ కలుపుతారు కానీ కాదు, ఇది మినపట్టు. ఇదేమో రాగి ఇడ్లీ, షుగర్ వాళ్ళకి మంచిది రాగి పిండి. ఇదేమో ఎముకలకు బలమమ్మ. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు రోజుకు 1-2 సాయంత్రం పూటన్నా ప్రొద్దుటన్నా కాస్త నెయ్యి వేసుకొని దాని మీద కొంచెం పంచదార జల్లుకొనొచ్చు, లేకపోతే కారపొడితోటైనా తినొచ్చు. చాలా బాగుంటుంది తల్లి, అందరు చేసుకోండి. చుక్క ఆయిల్ వేసమ్మా. 1 చుక్క ఆయిల్ వేసేసి ఇలా ఉల్లిగడ్డతోటి ఈ ఆయిల్ మొత్తం పెన్ను నిండా అప్లై చేసేసుకోవాలి. సిమ్ము మీద పెట్టేసుకోండి, హై మంట మీద పెట్టకూడదు ఎప్పుడు కూడా. దాంట్లో మనం పిండి వేసేసి కొంచెం టచ్ చేసుకొని దీన్ని ఇలాగా అట్టులాగా ఎడల్పు చేసుకోవటమే. మనం గరిటె పెడితే అది రాదు, చుట్టుకుపోతుంది అనమాట. ఇలా చేతితో అంటేనే వస్తుంది. ఇలా చేసేసి దీని మీద కొంచెం ఆయిల్ వేసేసి సిమ్ము మీద పెట్టేసి కాల్చుకోవటమే అమ్మ. నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసేసుకొని సిమ్ము మీద మూత పెట్టేసేసి కాల్చుకోవటమే తల్లి. ఇదిగోండి, సిమ్ము మీద కాల్చాము కదా, దాన్ని మనం ఇప్పుడు తిప్పేద్దాము. చూడండి, రొట్టె కాలింది. మినపరొట్టె, మినపట్టు అంటారు, మినపరొట్టె అంటారు, ఏదైనా అనుకోవచ్చు. చాలా బాగుంటుందమ్మా టేస్ట్. దాంట్లోకి మనకు కావాల్సినవి ఏంటంటే నంచుకొని తినటానికి పల్లీ చట్నీ, కారపొడి, కొత్తిమీర చట్నీ చేశాను. దాంట్లో కారపొడికి కొంచెం ఆయిల్, నూనె, నెయ్యి వేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది తల్లి. చూడండి, నెయ్యి వేసుకోండి. అట్టు మీద కూడా కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసేసుకొని చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, బలం చేకూరుతుంది. చాలా బాగుంటుందమ్మా, అందరు చేసుకోండి. నానమ్మ గారు వంటింట్లో ఈరోజు మినప అట్టు. హలో, నానమ్మ గారు వంటిల్లు. ఈరోజు నిన్న మినపప్పుతోటి మినపట్టేసాను కదా, ఈరోజు ఇడ్లీ పిండి రాత్రి కలిపి మినపప్పు, 1/2 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు రాగి పిండి 2 కలిపి పెట్టేస్తే పొద్దుటికల్లా ఇలాగైందనమాట. దీన్ని మనం కలిపి ఇడ్లీలు వేసుకుందాము. చూపిస్తాను, 3 రకాల ఇడ్లీలు చేస్తాను. ఇదేనమ్మా పిండి, రాత్రి కలిపి పెడితే పొద్దుటికల్లా ఇలా పులుస్తుంది. పులిసిన పిండి ఇడ్లీలు వేసుకోవాలి. ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిది తల్లి. నేను ఎక్కువ ఏ వంట చేసినా షుగర్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఇదిగోండి అమ్మా, 3 రకాల ఇడ్లీలు. బీట్రూట్ తోటి, క్యారెట్ తోటి, కొత్తిమీర ఇవి వేసి ఇడ్లీలు 3 ప్లేట్స్ వేసి చేస్తాను. హలో అమ్మా, క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, 3 రకాల ఇడ్లీలు చేశాను.
కారప్పొడి వేసాను, దాంట్లో కొంచెం నెయ్యి, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, పెరుగు చట్నీ 3 చేశాను. ఏది ఇష్టమైన వాళ్ళు అది తినొచ్చు. చూడండి అమ్మా.